అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ మంచు ఫ్యామిలీ అప్పుడప్పుడు కొన్ని పనికిమాలిన పనులు చేస్తుంటారు. వీళ్ళు ఎప్పుడైతే జనాలు వాళ్ళ గురించి మాట్లాడటం మర్చిపోతారో, ఎప్పుడైతే జనాలు వాళ్ళ గురించి చర్చించుకోవడం మర్చిపోతారో, ఎప్పుడైతే వాళ్ళ గురించి మీడియా ఎప్పుడు పట్టించుకోకుండా ఉంటుందో అప్పుడు కొన్ని డ్రామాలు, రియాలిటీ షోలు నడుపుతూ ఉంటారు మంచు ఫ్యామిలీ. వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ నడవడికి కానీ, వాళ్ళ పోస్టింగ్లు కానీ చాలా రకాలుగా కాంట్రవర్సీ చేస్తుంటారు. అప్పుడప్పుడు చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడైతే జనాలు మర్చిపోతారో అప్పుడంతా చేస్తూనే ఉంటారు. మీకు గుర్తుంటే ఇంతకుముందు కూడా చాలా చేశారు. ఇంతకుముందు మంచు విష్ణు, మంచు మనోజు గొడవ పడుతున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశాడు మంచు మనోజు. ఆ గొడవ మా అన్న నన్ను కొట్టడానికి వచ్చాడు, మా అన్న నన్ను చంపేయడానికి వచ్చాడు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసి దాన్ని పెద్ద వైరల్ చేశారు. తర్వాత రోజు అది ఒక ప్రాంక్, అది ప్రాంకు, ఈ గొడవలు ఏం లేవు, మేము ఒక రియాలిటీ షో చేస్తున్నాము, ఆ రియాలిటీకి సంబంధించిన ఒక భాగం మాత్రమే అది, అంతేగాని మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, మేమంతా బాగానే ఉన్నాము, అది రియాలిటీ షో కోసం చేశాము అని అప్పుడు జనాలని ఎర్రి పప్పలని, ఎర్రి పుష్పాలను చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక కాంట్రవర్సీకి మళ్ళీ జనాలని ఎర్రి పప్పలో, ఎర్రి పుష్పాలు చేయడానికి మళ్ళీ ఒక డ్రామా తెరదీశారు అని నేనైతే భావిస్తున్నా. ఈరోజు మంచు విష్ణు మీద, మంచు మనోజ్ మీద మంచు మోహన్ బాబు కొట్టాడని, మనుషులు పెట్టి మంచు మనోజ్ని కొట్టించాడని ఎవరో మోహన్ బాబు అని కొంత మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, ఇచ్చలవిడిగా కుక్కను కొట్టినారు మంచు మనోజ్ని. మంచు మనోజ్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. నన్ను మా నాన్న కొట్టాడు, మనుషులు పెట్టి కొట్టించాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, 100 డైల్ చేశాడు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని వార్తలు మోహన్ బాబు గారు కూడా మంచు మనోజు అనే నా కొడుకు కూడా నన్ను కొట్టాలని ప్రయత్నించాడు, నేను అతని మీద కేసు పెడుతున్నాను అని మోహన్ బాబు గారు కూడా ఒక కేసు పెట్టారని పొద్దునుంచి కూడా చర్చిస్తున్నారు. న్యూస్లో కూడా బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే చూస్తున్నా. ఇంతకు ముందుగానే మంచు మనోజు హాస్పిటల్కి వెళుతూ ఒక వీడియో ఒకటి పెట్టడం జరిగింది. హాస్పిటల్కి వెళుతూ అక్కడ ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టడం జరిగింది. బహుశా మీరు కూడా చూస్తుంటారు ఆ వీడియోని. ఒకసారి నేను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వీడియో చూడండి. చూసిన తర్వాత ఇది నిజంగానే గొడవ జరిగిందా వీళ్ళకి, లేదా కావాలని ఏదో కాంట్రవర్సీ కోసం, లేకుంటే గతంలో లాగా ఏదో జనాలు ఎర్రిపప్పలు చేయడానికి చేస్తున్నారా అనేది ఒకసారి చూద్దాము. పొద్దునుంచి కూడా చాలా దెబ్బలతో తగిలాయి, చాలా దెబ్బలు కొట్టారు, చాలా అన్యాయంగా కొట్టారు, ఒంటి నిండా దెబ్బలు రక్తాలు అని చెప్పేసి నిన్న పొద్దునుంచి కూడా చెప్తున్నారు. ఈ వీడియోలో ఒకసారి చూడండి. శైలే పెడతాను చూడండి. వాళ్ళిద్దరూ వస్తున్నారు, పక్కన మౌనికి అనుకుంటా వాళ్ళ వైఫ్. కొంచెం నడవలేక నడుస్తున్నట్టే ఉంది, చూస్తే దెబ్బలు ఎక్కడ కనిపించలా, బాగానే ఉన్నాడు. అది నటన లేకుంటే నిజంగా జరిగిందా, నిజంగా లేకుంటే ఇంకేమైనా ఉందా నాకైతే అర్థం కాలేదు. కానీ లేకుంటే ఏదైనా కాంట్రవర్సీ కోసం ఇలాంటి ప్లాన్ చేశారా అర్థం కాలేదు. కానీ హాస్పిటల్కి వెళితే రావడం జరిగింది. మంచు విష్ణుని చూస్తే పైకి వాళ్ళు చెప్పినంత విధంగా దెబ్బలైతే లేవు, దెబ్బల అంత మాత్రం ఏం లేవు, వాళ్ళు చెప్పినంత లేదు, బాగానే ఉన్నాడు, చూసేదానికి బాగానే ఉన్నాడు. వాళ్ళు చెప్పినంత ప్రకారం దెబ్బలేం లేవు. అయితే చూడాలి దీన్ని, నిజంగా వాళ్ళకి నిజంగా గొడవలు అయ్యాయా, నిజంగా మోహన్ బాబు మంచు మనోజ్ని కొట్టాడా, లేదా ఇదేమన్నా గతంలో లాగా రియాలిటీ షో అని చెప్పి తూచిది ప్రాంకు అని మళ్ళీ అంటారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇది అలాంటి పనులు చేసినా చేస్తారు, వీళ్ళు అలాంటి పనులు చేసినా చేస్తారు. ఇది మళ్ళీ కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇది ప్రాంక్, ఇది
మేము మళ్ళీ ఇంకొక రియాలిటీ షో చేస్తున్నాం, దాంట్లో భాగంగానే ఇది అని మళ్ళీ జనాల్ని ఎర్రి పప్పలు చేయడానికి, ఎర్రి పుష్పాలు చేయడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళు పబ్లిసిటీ కోసమే చేస్తారు. వాళ్ళు ఏది చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తారు. వాళ్ళు ఇలాంటి కొన్ని పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు మంచు ఫ్యామిలీ. అందువల్ల వీళ్ళకి కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ కూడా లేదు. వీళ్ళు మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కానీ వీళ్ళ కెరియర్ ఇలా డౌన్ఫాల్ అవడానికి కారణం కూడా వీళ్ళ కాంట్రవర్సీలు, వీళ్ళు చేసే పనులు, వీళ్ళ మాట తీరు కానీ, వీళ్ళు చేసే కాంట్రవర్సీ కానీ, వీళ్ళు మాట్లాడే కాంట్రవర్సీ కానీ, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం, మేమే నెంబర్ 1, మేమే తోపు తురుంగాన్లు అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు వీళ్ళు. అందుకే వీళ్ళని ఇండస్ట్రీ కూడా, తెలుగు ఆడియన్స్ కూడా వీళ్ళని పక్కన పెట్టేశారు. వీళ్ళు మాట్లాడే మాటలు కానీ, వీళ్ళు విధానం కానీ, వీళ్ళ పద్ధతులు కానీ జనాలకు ఎవరికి నచ్చవు. వీళ్ళు చేసే చేష్టాలు, అలాంటి చేష్టాలు చేస్తారు వీళ్ళు. మరి ఇది కూడా ఏదో ఒక ప్రాంక్ అని చెప్పి ఖచ్చితంగా అంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చూడండి 2-3 రోజులు ఖచ్చితంగా ఇది ప్రాంక్ అంట అన్నట్టు అంటారు వీళ్ళు గ్యారెంటీగా. జై హింద్.